హాయ్ అండి, ఎలా ఉన్నారు? టుడే రెసిపీ మటన్ కర్రీ అనమాట. ఒక 300 గ్రాముల మటన్ అనమాట. ఇది కొంచెం కర్రీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను, కేజీ తెప్పించి. అది రేపు గోంగూర వేసి వండుదామని. ఇవాళ మట్టికి ఉట్టి మటన్ కర్రీ వండుతున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మటన్ని నీట్గా చక్కగా లేతగా ఉంది మటన్. దీన్ని క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసేసాను. ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాము. నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక 1.5 స్పూన్ కారం. మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. కారం తగినంత మీకు సరిపడా వేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకున్నది, ఒకే ఒక చిన్న టమాటా కట్ చేసేసాను. దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ అండి, 2 చిన్న చిన్న ఉల్లిపాయలు పేస్ట్ చేసేసాను అనమాట గ్రేవీ కోసం. వేసేసి ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాం దీంట్లో. ఆయిల్ వేసి బాగా కలపాలన్నమాట. ఇలా ఆయిల్ వేసి బాగా కలిపేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. నాన్ వెజ్ కూరలో ఈజీ, మామూలుగా కూరగాయల కంటే. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ పచ్చడి వేసేస్తే ఇట్లా చక్కగా చూడండి. ఇలా ఎంత బాగుంది. కలిపేసాను. ఇది ఒక 5 మినిట్స్ నానబెడతాం. మసాలా అంతా పట్టుద్ది బాగా. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. చాలా ఈజీ అండి నాన్ వెజ్ కర్రీస్ అంటాం. నేను ఈ మధ్య కుకింగ్ వీడియోలు కూడా పెట్టట్లేదు, కొంచెం బిజీ. పిల్లలకి హెల్త్ బాగోట్లేదు. ఒకళ్ళు ఆపరేషన్, ఈ డాలీ గారు చెయ్యి నలగటం, మళ్ళీ నేను విజయవాడ ఎగ్జిబిషన్కి వచ్చేసి ఇవన్నీ దెబ్బ అయిపోయిందండి. బాగా సఫర్ అయిపోయాము. అందుకే కుకింగ్ వీడియోలు కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. కొంచెం తేరుకోవాల్సి వచ్చింది. డాలీకి అంత దెబ్బగా దాన్ని పాపం చిన్న బుడ్డి బంగారు తల్లి అల్లాడిపోయింది, విలవిలాడిపోయింది బిడ్డ. అది అందుకని ఏంటి నాకు వీడియోస్. అయితే ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటాను. టైం పాస్, నాకు కూడా ఏం పని ఉంది. మధ్య మధ్యలో బిజినెస్ చూసుకుంటూ ఉంటాను అనమాట. ఓకేనా? ఈలోపు బాండీ వేడైంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. వేసాను. ఆయిల్ వేడి అనుకున్నాము. మా కిచెన్ ఇలా చిన్నగా ఉంటుంది అనమాట. మీకు చూడలేదు కదా మా కిచెన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇది సింక్, ఇక్కడ కిటికీ అనమాట. ఇటు బయట మా ఫ్రెండ్స్ అటు ఇల్లు నన్ను పలకరిస్తూ ఉంటారు కిటికీలో వచ్చి. నేను కుకింగ్ చేసుకుంటా. ఇట్లా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఈ కిటికీలో నుంచి అందరూ నన్ను పలకరిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ స్టవ్ వస్తుంది. నెక్స్ట్ ఇటు డోర్ అనమాట. ఇది వాష్ ఏరియా అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ ఇవి ఉంటాయి. అంతే. ఇంత తీస్తే గాలికి స్టవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది అనమాట బియ్యం డ్రమ్ము, అక్కడ మిక్సీ, అటు ఉల్లిపాయలు, గ్రైండరు. ఇంక ఇటు నుంచి హాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దోవ డింగ్ 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 డింగ్. పాటలు పెట్టలే ఇవాళ నేను. నూనె వేడైంది. ఈ మిక్స్ చేసాం కదా మసాలాలు, కారాలు అనేసి ఇది వేసేద్దాం దీంట్లో.
నూనెలో వేసేసి చక్కగా ఇలా తిప్పుకుంటూ అబ్బా కారం కొత్త కారం అండి, బాగా ఘాటుగా ఉంది. వేసి ఒక 10 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలన్నమాట నూనెలో. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం మటన్ని. ఇలా క్యాప్ పెట్టేసేద్దాం. కొంచెం హై ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మగ్గుద్ది అనమాట. కానీ దాంట్లో వాటర్ పోసేసుకుందాం కొంచెం, తర్వాత ఉడికిపోద్ది అనమాట. 10 మినిట్స్ అయిపోయింది కదా, మగ్గిపోయింది చూడండి ఒకసారి. దీంట్లో మనం ఇందాక ఈ మిక్స్ చేసాం కదా, మసాలా అది కలుపుతుంది కదా, దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకుని, లేత కూర అయితే ఒక చిన్న గ్లాస్ చాలు, ముదురు కూర అయితే ఒక పెద్ద గ్లాస్ పోసుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ కలిపేసి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఓకే, ముదురు కూర అనుకోండి ఒక గ్లాసున్నర దాకా పోసుకోవాలి వాటర్. ఇది లేతగా నల్లగట్టు కూర ఒక చిన్న గ్లాస్ అండ్ హాఫ్ పోసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి, నేను లేతగా ఉన్నట్టు కుక్కర్ మూత పెట్టలేదు, ఓన్లీ క్యాప్ పెట్టి చేస్తాను మామూలుగా. మీరు కావాలంటే కొంచెం హాఫ్ గ్లాస్ పోసుకొని కుక్కర్లో ఉడికించేస్తే 2 విజిల్ వస్తే శుభ్రంగా మెత్తగా అయిపోతుంది బాగా. నాకు కుక్కర్ ఫోబియా అనమాట, కుక్కర్ అంటే ఇష్టం ఉంది సార్ ఏంటో. అందుకే మామూలుగా ఆ పాటలో నా మామూలు ఉడికించేస్తున్నాను అనమాట, విజిల్ అయి పెట్టకుండా. ఒక 10 మినిట్స్ ఉడికించేద్దాం. తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకొని తిప్పేసుకుంటే స్పైసీ స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. ఓకే, కూర చక్కగా ఉడికిపోయిందండి ముక్కలు. టేస్ట్ చేద్దాం. సూపర్ సూపర్. ఉప్పు సరిపోయింది. ఒక పావు స్పూన్ గరం మసాలా వేసేద్దాం. ఫ్రెష్ కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని, ఫ్రెష్ కరివేపాకు అండి, మీకు తెలుసు నాకు కరివేపాకు ఇష్టం. నాకు ఇలా ఫిల్ చేసుకోవటం ఇష్టం అన్నమాట, కట్ చేయటం ఇష్టం. స్పైసీ స్పైసీ మటన్ కర్రీ రెడీ. అక్కడ చాలండి, మరీ ఎక్కువ గ్రేవీ అక్కర్లేదు. రైస్లోకి రొట్టెలోకి అంటే బాగుంటుంది. ఇది మటన్ కర్రీ రెడీ అయిపోయింది, చాలా ఈజీ అండి. ఉప్పు సరిపోయింది. మటన్ ముక్కలు కూడా టేస్ట్ చేద్దాం. రాను బొంబాయికి రాను, సూపర్ ఉంటుంది. కూర చాలా బాగుంది. మీరు ముదురు కూర అయితే కంపల్సరీ కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 4 విజిల్స్ రన్ చేయండి, శుభ్రం మెత్తగా ఉడిపోద్ది. నేను లేత కూర కాబట్టి పెడతాను అనమాట. దీన్ని రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి రొట్టెలో టేస్ట్ చేసేద్దాం. వచ్చేయండి, మటన్ కూర టేస్ట్ చేద్దాం. మటన్ కూర ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి, చూడండి. ఈ ఎండకి అసలు బాగా వేడిగా ఉందండి మా ఇల్లు కూడా, 5వ ఫ్లోర్ అవడం వల్ల. మటన్ టేస్ట్ చేద్దాం.
సూపర్ అండి, బాగుంది మటన్. బాగా ఉడికింది ర్యాక్ మటన్ కాబట్టి. ఉప్పు కారం అన్ని చక్కగా సరిపోయింది, మసాలా. ఈ రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, రెండింటిలో బాగుంటుంది. రైస్లో టేస్ట్ చేద్దాం మటన్ కర్రీ. సూపర్గా ఉందండి. మటన్ కర్రీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్య ఫుడ్ బ్లాగ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.